హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే గ్రూప్ 1 సంబంధించి మనకు ఫిజికల్ ఫిట్నెస్ అండ్ విజనర్ ఫర్ యూనిఫామ్ సర్వీస్ సంబంధించి వెబ్ నోట్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకు పోస్ట్ కోడ్ 2 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2 సంబంధించి, అదేవిధంగా పోస్ట్ కోడ్ 7 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ మెన్స్కు సంబంధించి, అదేవిధంగా పోస్ట్ కోడ్ 9 అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎక్సైజ్ సర్వీస్ సంబంధించి ఫిజికల్ ఫిట్నెస్ అండ్ విజన్ స్టాండర్డ్కి సంబంధించి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు మెడికల్ టెస్ట్ అయితే వీరికి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ డేట్లో ఈ సెలెక్ట్ అయిన వారైతే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. జూన్ 18 అంటే మనకి ఈ రోజే, అంటే బుధవారం రోజు మార్నింగ్ 9 AM వీరైతే మెడికల్ బోర్డుకు వెళ్ళవలసి ఉంటుంది. సో మనకు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అయితే వీరికి అలాట్ చేయడం జరిగింది. సో మీకు ఏదైనా సందేహాలు ఉంటే కూడా ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కు కాంటాక్ట్ అవ్వాల్సి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జూన్ 19కు రిజర్వ్ డేగా కేటాయించడం జరిగింది. సో మనకు జూన్ 18 రోజు ఏదైనా డాక్యుమెంట్ మిస్ అయినా కూడా, అదేవిధంగా జూన్ 18 రోజు అటెండ్ కాని వారు ఉంటే సో మనకు జూన్ 19 కూడా అటెండ్ అయ్యే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి ప్రత్యేకమైన కారణం అయితే చూపించాల్సి ఉంటుంది. ఈరోజు మిస్ అయితే మాత్రం ఫర్దర్గా ఎనీ ఛాన్స్ ఉండదంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఇది మనకు గ్రూప్ 1 సంబంధించి కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ కండక్టర్ అంటూ వార్త తెలుసుకోవచ్చు. మనకు హైదరాబాదు, సికింద్రాబాద్, వరంగల్ రీజియన్ల పరిధిలో నియామకానికి త్వరలో నోటిఫికేషన్ అంటూ ఇవ్వడం జరిగింది. మనకు 2 నెలల క్రితం అయితే 1000 మంది డ్రైవర్లను నియమించడం జరిగింది. ఇప్పుడు 800 మంది కండక్టర్లకు నోటిఫికేషన్ రాబోతున్నట్టు వార్త తెలుసుకోవచ్చు. సో ప్రభుత్వం అయితే ఇప్పటికే మనకు డ్రైవర్లు, కండక్టర్లు, డిపో మేనేజర్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సహా పలు ఇతర పోస్టులు కలిపి దాదాపు 4000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినా కూడా దీనికి నోటిఫికేషన్ రావడానికి కొంత ఆలస్యం అవడంతో సో తాత్కాలిక ప్రతిపాదికన ఇప్పటికే డ్రైవర్ నియమించడం జరిగింది. అదేవిధంగా కండక్టర్ కూడా నియామకం చేపట్టబోతుందంటూ చూసుకోవచ్చు. సో త్వరలోనే మనకు ఈ 4000 పోస్టుల భర్తీ కూడా నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం అయితే అవుట్సోర్సింగ్ పద్ధతిన నియామక ప్రక్రియ చేపడుతుంది. మనకు జాబ్ కార్డు వచ్చిన తర్వాత వీటికి సంబంధించి నియామక ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. ఈ 4000 పోస్టులో కొన్ని పోస్టులను టీఎస్పీఎస్సీ, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ, అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే సివిల్ సర్వీసెస్ పరీక్షల అభ్యర్థులకు రెసిడెన్షియల్ పద్ధతిన ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ శిక్షణ అంటూ వార్త తెలుసుకోవచ్చు. మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూకి సంబంధించి 2025 కోసం షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ కులములు, వెనుకబడిన తరగతుల అభ్యర్థుల కోసం అయితే హైదరాబాద్లోని రాజధాని నగర్లో గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్లో రెసిడెన్షియల్ పద్ధతిన ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ శిక్షణ అందించడం జరుగుతుందంటూ వార్త తెలుసుకోవచ్చు. అభ్యర్థులను అయితే ఆబ్జెక్టివ్ టైపు, అదేవిధంగా అప్టిట్యూడ్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారంటూ ఇవ్వడం జరిగింది. సో కుటుంబ వార్షిక ఆదాయం అయితే 3 లక్షలకు మించి ఉండరాదు. అదేవిధంగా అభ్యర్థులు జూలై 4, 2020 తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో మనకు studycircle.cgg.gov.in లేదా TWD telangaana.gov.in అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరిన్ని వివరాల కోసం అయితే ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఇక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్కు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు సివిల్స్కు ప్రిపరేషన్ చేసే వారికైతే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ వారైతే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు రాజీవ్ యువ వికాసానికి బ్రేక్ అంటూ వార్త తెలుసుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే లబ్ధిదారుల ఎంపిక అంటూ పేర్కొనడం జరిగింది. సో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆర్థిక పరంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసానికి తాత్కాలికంగా బ్రేక్ పడిందంటూ చూసుకోవచ్చు. సో మొత్తానికైతే మనకు జూన్ 2న మంజూరు పత్రాలు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం కొంత వాయిదా వేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే అందజేసే అవకాశం ఉందంటూ మనకు వార్త అయితే పడడం జరిగింది. సో దీనిపైన ఏదైనా అప్డేట్ ఉన్నా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఈ నెల 23న కేబినెట్ భేటీ అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు ఎన్నికల నిర్వహణపై నిర్ణయం అంటూ ఇవ్వడం జరిగింది. సో మన గతంలో చూసుకుంటే మనకు ఈ నెల 19న మంత్రివర్గ సమావేశం నిర్వహించాల్సి ఉండేది. సో దీన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేస్తూ 23కు వాయిదా వేయడం జరిగింది. సో మనకు ఏ కేబినెట్లోనైనా నిరుద్యోగులకు సంబంధించి ఏదేని గుడ్ న్యూస్ చెప్తే చూడాలని చెప్పి నిరుద్యోగులు అయితే ఆశగా ఎదురు చూడడం జరుగుతుంది. సో దీనిపైన ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా నేటి నుంచి టెట్ అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు 9 రోజులు 16 సెషన్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నేటి నుంచి 30 తేదీ వరకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా టెట్ 2020 పరీక్షలు జరగనున్నాయి. సో మనకు ప్రతిరోజు 2 సెషన్లో అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు ఉదయం 9 నుంచి 11:30 వరకు, సెకండ్ సెషన్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 వరకు అయితే జరుగుతుంది. పరీక్షా కేంద్రానికి అయితే ఒక అరగంట ముందుగా చేరుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఏదైనా సందేహాలుంటే ఇక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్ కూడా ఫోన్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు కూడా మనకు టెట్కు సంబంధించి
హెల్ప్లైన్ నెంబర్లు అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే గ్రంథాలయ ఉద్యోగుల కేడర్ విభజనకు అనుమతి అంటూ వార్త చూసుకోవచ్చు. సీఎం పరిశీలనకు మోడల్ స్కూల్ దస్త్రం అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు మొత్తానికి మోడల్ స్కూల్కి సంబంధించిన దస్త్రం అయితే సీఎం పరిశీలనకు చేయడం జరిగింది. మనకు దీనికి సంబంధించిన వివరాలు చూసుకుంటే రాష్ట్రంలోని గ్రంథాలయ పరిషత్ ఉద్యోగులకు రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 వర్తింపజేస్తూ విద్యాశాఖ కార్యదర్శి అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. జీవో 317 ప్రకారం ఉద్యోగులను జిల్లా, జోన్, మల్టీ జోన్, రాష్ట్ర స్థాయి కేడర్గా విభజించారంటూ చూసుకోవచ్చు. గ్రంథాలయ ఉద్యోగులను మాత్రం విభజించలేదంటూ ఇవ్వడం జరిగింది. ఫలితంగా వారికి బదిలీలు, పదోన్నతులు లేకుండా పోయాయంటూ వార్త చూసుకోవచ్చు. అధికారులు పంపిన దస్త్రంపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేసిన నేపథ్యంలో విద్యాశాఖ కార్యదర్శి అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక నుంచి అవసరమైన ప్రక్రియను గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ చేపడతారంటూ ఆదేశాలు అయితే పేర్కొనడం జరిగింది. ఇదే తరహాలో మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి సంబంధించిన దస్త్రం ఈ నెల 16న సీఎం పరిశీలనకు చేరుకుంది. సో త్వరలోనే దీనికి కూడా ఆమోదం లభించనుందంటూ వార్త చూసుకోవచ్చు. ఫలితంగా వందల మంది ఉపాధ్యాయులు పదోన్నతులు మరియు బదిలీలు పొందనున్నారంటూ చూసుకోవచ్చు. పదోన్నతులు, బదిలీల కారణంగా మనకు మోడల్ స్కూల్లో కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో దీనిపైన సీఎం సంతకం చేసిన తర్వాత మీకు దీనికి సంబంధించి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా పీఈ సెట్లో 94.96% అర్హత అంటూ వార్త చూసుకోవచ్చు. మొత్తానికి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీఈడి, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపిఈడి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు అయితే ప్రకటించడం జరిగింది. సో ఎగ్జామ్ రాసిన వారైతే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా దేశంలోని ముఖ్యమైన రాజకీయ పార్టీలు స్థాపకులకు సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి అయితే పీడిఎఫ్ను వాట్సాప్ ఛానల్, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఒకసారి ఫాలో చేసుకునే ప్రయత్నం చేయండి. జీకేలో భాగంగా మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో మనకు పార్టీ పేరు, స్థాపకులు, దానికి సంబంధించిన గుర్తుకు సంబంధించి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే మనకు వర్సిటీలో పీజీ కోర్సులో ప్రవేశాలు వేలాయంటూ వార్త తెలుసుకోవచ్చు. మనకు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలో పీజీ అడ్మిషన్లకు సంబంధించి ఎంట్రన్స్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకు నేటి నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు. జూలై 17 వరకు తుది గడువు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 8 వర్సిటీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు అంటూ ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది 2025-26 ఏడాదికి గాను అడ్మిషన్ల కోసం ప్రవేశాల పరీక్షలు నిర్వహిస్తారంటూ చూసుకోవచ్చు. ఈ నెల 18 నుంచి జూలై 17 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులందరూ తమకు ఇష్టమైన సబ్జెక్టులో పీజీ కోర్సును అభ్యసించవచ్చు అంటూ చూసుకోవచ్చు. మనకు ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంజీజే, ఎంఈడి, ఎంపీడీ కోర్సులతో పాటు 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయంటూ చూసుకోవచ్చు. మనకు ఎంఏ, ఎంఎస్సి, ఎంబీఏ కోర్సులను కూడా అడ్మిషన్లు కల్పిస్తారంటూ చూసుకోవచ్చు. 8 వర్షాలకు కూడా ఒకటే దరఖాస్తు అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు దరఖాస్తుకు అయితే అఫీషియల్ వెబ్సైట్ www.usmania.ac.in, అదేవిధంగా cpget.tsch.ac.inలో అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇదైతే మనకు కంప్యూటర్ బేస్డ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 100 మార్కులకు అయితే ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. సో మనకు ఎంపిక చేసిన కోర్సుకు డిగ్రీ సిలబస్ ఆధారంగా అయితే ప్రశ్నపత్రం తయారు చేయడం జరుగుతుంది. జూలై 28 వరకు కూడా 2000 రూపాయల అపరాధ రుసుముతో అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఎలాంటి రుసుము లేకుండా ఈ రోజు నుంచి జూలై 17 వరకు అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఏదైనా పీజీ కోర్సుకి అయితే ఎంట్రన్స్ రాస్తేనే అవకాశం ఉంటుంది. సో అకాడమిక్ ఇయర్ వేస్ట్ చేయకుండా ఖచ్చితంగా ఏదో ఒక కోర్స్ అయితే చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇంజనీరింగ్లో మళ్ళీ నచ్చిన సబ్జెక్టులు అంటూ వార్త తెలుసుకోవచ్చు. దశాబ్దం తర్వాత అమల్లోకి సిబిసిఎస్ సన్నాహాలు చేస్తున్న జేఎన్టీ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. మనకు బీటెక్ కొత్త నిబంధనలలో క్రెడిట్స్ మినహాయింపు, మొక్కుబడి సబ్జెక్టులకు ఇకపై క్రెడిట్స్ వర్తింపు అంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఇంజనీరింగ్ విద్యార్థులు అయితే తాము చదువుతున్న కోర్సులోని కొన్ని సబ్జెక్టులకు బదులు ఇతర కోర్సుల్లో నచ్చిన సబ్జెక్టులు ఎంచుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. అలాగే తమకు నచ్చని లేదా కఠినంగా ఉన్న సబ్జెక్టుల నుంచి కూడా మినహాయింపు కూడా పొందవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి విద్యా వ్యవస్థలో అయితే కొన్ని సమూలమైన మార్పులతోటి ముందుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. సో మనకు చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అయితే విద్యార్థులకు ఎంతో ఉపయుక్తమైన విధానం అంటూ కొంత పేర్కొనడం జరిగింది. సో అవకాశం అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కాంతి వేగంతో డేటా అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు అత్యంత భద్రమైన క్వాంటమ్ కమ్యూనికేషన్ పరీక్ష సక్సెస్ అయిందంటూ డిఆర్డిఓ మరియు ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తల ఘనత అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు ప్రపంచంలోనే అత్యాధునిక, అత్యంత సురక్షితమైన సమాచార బదిలీ విధానమైన క్వాంటమ్ కమ్యూనికేషన్స్లో భారత్ తన సత్తా చాటిందంటూ వార్త చూసుకోవచ్చు. తొలిసారిగా అత్యంత భద్రమైన డేటా ట్రాన్స్ఫర్ ప్రక్రియ అయిన క్వాంటమ్ కమ్యూనికేషన్ను విజయవంతంగా పరీక్షించామంటూ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటి ఢిల్లీ సంయుక్తంగా ప్రకటించాయంటూ వార్త చూసుకోవచ్చు. ఇదైతే సో కొంత సాంకేతిక విప్లవంలో కొంత ముందడుగని చెప్పుకోవచ్చు. ఫ్రీ స్పేస్ ఆప్టికల్ లింక్ ద్వారా శాస్త్రవేత్తలు ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించారంటూ ఇవ్వడం జరిగింది. సో ఈ వివరాలను అయితే రక్షణ శాఖ వెల్లడించిందంటూ కూడా చూసుకోవచ్చు. సెకండ్కు 250 బిట్స్ సెక్యూర్ కీ రేటుతో ఈ విధానాన్ని పరీక్షించారంటూ ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసే శాస్త్రవేత్తలకు రక్షణ శాఖ మంత్రి అభినందనలు అంటూ మరొక పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి క్వాంటమ్ కమ్యూనికేషన్ అయితే విజయవంతమైందంటూ పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించిన మరింత సమాచారం అయితే ప్రత్యేకమైన వీడియో రూపంలో సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే మందాన మళ్ళీ నెంబర్ 1 అంటూ
వార్త చూసుకోవచ్చు. మనకు ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం వైస్ కెప్టెన్ డాషింగ్ ఓపెనర్ స్మృతి మందాన వన్డేలో మళ్ళీ అగ్రస్థానానికి చేరుకుందంటూ ఇవ్వడం జరిగింది. సో 6 ఏళ్ల విరామం తర్వాత ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 ర్యాంకును తిరిగి కైవసం చేసుకుందంటూ ఇవ్వడం జరిగింది. సో కరెంట్ అఫైర్లో భాగంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. 2019 తర్వాత స్మృతి మళ్ళీ నెంబర్ 1 ప్లేస్ అందుకోవడం ఇదే తొలిసారి అంటూ కూడా ఇవ్వడం జరిగింది. లారా ఓల్డ్వాట్ను వెనక్కి నెట్టి తన టాప్లోకి వచ్చిందంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే స్మృతి మందాన టాప్ 1 ప్లేస్కి రావడం జరిగింది. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీ పేరు ఖాయమంటూ వార్త చూసుకోవచ్చు. గెలిచిన జట్టుకు కెప్టెన్ పటౌడీ పథకం అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే టెస్ట్ సిరీస్కు ఇరు దేశాల దిగ్గజాలను గుర్తు చేసేలా టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీ పేరు ఖరారైందంటూ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు పటౌడీ ట్రోఫీగా ఉన్న పేరును మారుస్తున్నట్టు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అయితే పేర్కొనడం జరిగింది. సో మొత్తానికి పటౌడీ ట్రోఫీగా పిలుస్తున్న టెస్ట్ సిరీస్కు టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీ పేరు అయితే ఖాయం చేయడం జరిగింది. అదేవిధంగా గెలిచిన జట్టుకు పటౌడీ పథకం ప్రదానం చేస్తారంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో కరెంట్ అఫైర్లో భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీ అనేది ఇంగ్లాండ్ మరియు భారత్ మధ్య జరుగుతుంది కాబట్టి సో దీనికి సంబంధించి కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ఎంఐటి అధిపతిగా చంద్రకాసన్ అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు ప్రోవోస్ట్గా తొలి భారత అమెరికన్ జూలై 1న బాధ్యతల స్వీకరణ అంటూ ఇవ్వడం జరిగింది. మనకు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటి ప్రోవోస్ట్ పదవికి ప్రొఫెసర్ అనంత చంద్రకాసన్ ఎంపికయ్యారంటూ ఇవ్వడం జరిగింది. ఎంఐటికి అధిపతిగా పేర్కొనే ఆ పదవికి ఎంపికైన తొలి భారతీయ అమెరికన్గా ఆయన రికార్డులకు ఎక్కారంటూ ఇవ్వడం జరిగింది. చెన్నైలో పుట్టిన చంద్రకాసన్ ప్రస్తుతం ఎంఐటి చీఫ్ ఇన్నోవేషన్ అండ్ స్ట్రాటజీ ఆఫీసర్గా ఇంజనీరింగ్ డీన్గా పనిచేస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది. జూన్ 1 నుంచి ఆయన ఈ కొత్త బాధ్యతలు చేపట్టున్నారంటూ చూసుకోవచ్చు. సో కరెంట్ అఫైర్ భాగంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే సిసిఆర్ఐలో జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి కరైకూడిలోని సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అప్లికేషన్ కోరుతుంది. సో ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలంటే ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై 13 వరకు ఉంది. మనకు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హతతో పాటు స్టెనోగ్రఫీలో నైపుణ్యం ఉండాలంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు ఏజ్ లిమిట్ చూసుకుంటే జూలై 13 నాటికి 27 ఏళ్ళు మించకూడదంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి మినహాయింపు ఉంటుందంటూ కూడా చూసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ అయితే జూలై 13 వరకు ఉంది. సో ఇంట్రెస్ట్ వారైతే ఒకసారి పూర్తి వాళ్ళ కోసం అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో ప్రవేశానికైతే నోటిఫికేషన్ రావడం జరిగింది. పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 2025-26 విద్యా సంవత్సరానికి సినిమా మరియు టెలివిజన్ కోర్సులో ప్రవేశాలకైతే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై 11 వరకు ఉంది. మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి జూలై 27న కండక్ట్ చేయడం జరుగుతుందంటూ చూసుకోవచ్చు. ప్రవేశం అయితే 2 దశల్లో ఉంటుంది. స్టేజ్ 1 రాత పరీక్ష, స్టేజ్ 2 అభినయం మరియు ప్రాక్టికల్ ఇంటరాక్షన్ ద్వారా అంటూ ఇవ్వడం జరిగింది. సో సినిమా రంగం కానీ టెలివిజన్ రంగంలో రాణించాలంటే ఇలాంటి కోర్సులు అయితే చేయవలసి ఉంటుంది. సో వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్ ftia.ac.inలో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే కంబైన్డ్ ఇన్ ది ట్రాన్స్లేషన్ పోస్టులు అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయితే కంబైన్డ్ ఇన్ ది ట్రాన్స్లేటర్ జీహెచ్టీ పోస్టుల భర్తీకి అప్లికేషన్ కోరుతుంది. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 26 వరకు ఉంది. మొత్తం పోస్టులు అయితే 437 ఉన్నాయి. అప్లికేషన్లు అయితే జూన్ 5 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు లాస్ట్ డేట్ వచ్చి జూన్ 26 వరకు ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే మనకు ssc.gov.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఏజ్ లిమిట్ మాత్రం 30 ఏళ్లకు మించకూడదంటూ ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి కొంత మినహాయింపు ఉంటుంది. సో వారికి సంబంధించి చూసుకునే ప్రయత్నం చేయండి. సో పూర్తి వివరాలు అయితే మనకు ssc.gov.in అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి చూసుకొని అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు నాబార్డ్లో కూడా 5 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 30 వరకు ఉంది. అదేవిధంగా హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో కూడా 372 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 30 వరకు ఉంది. అదేవిధంగా బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్లో కూడా 37 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై 12 వరకు ఉంది. అదేవిధంగా నిట్టు వరంగల్లో కూడా 5 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై 9 వరకు ఉంది. అదేవిధంగా ఫెర్రోసాఫ్ నిగమ్ లిమిటెడ్లో కూడా 13 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై 11 వరకు ఉంది. పూర్తి వివరాల కోసం అయితే ఆయా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. చూశారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.